హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో 10 to 12 ఇయర్స్ బేబీ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎలానో చూపిస్తాను. లాస్ట్ వీడియోలో కటింగ్ అయితే చూపించాను కదా, ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూసేయండి. నార్మల్ ఫ్రాకే అండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ లైనింగ్తో సహా జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా ఉండేది మొత్తం కట్ చేసేసాను. ఇప్పుడు నెక్కి వచ్చేసి ఫీజింగ్ కట్ చేసుకున్నాను. కట్ చేసి ఫీజింగ్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మీకు ఫీజింగ్ ఎలా కట్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కావాలంటే మన ఛానల్లోనే వీడియోస్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఆ వీడియోస్లో మీకు ఫీజింగ్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే ఉంటుంది. మళ్ళీ నేను లెంత్ అవుతుందని వీడియో దీంట్లో పెట్టలేదు. మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఫీజింగ్ని ఈ విధంగా పెట్టేసి నీరు కదలకుండా పిన్స్ పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటుంది కదా మిడిల్లో నెక్ క్లాత్, దాన్ని కట్ చేసేసేయాలి. పిన్స్ తీసేసి అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత క్లాత్ మొత్తాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే లోపలి క్లాత్ అయితే బయటికి రాదు, మనకి నెక్ అయితే నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఎప్పుడైనా సరే మనం షేప్ తిప్పేటప్పుడు ఎగ్జాక్ట్లీ షేప్ దగ్గర సూది దించేసి మనం రివర్స్ చేసుకుంటే నీట్గా వస్తుంది షేప్ అనేది. సూది దించుకుంటే మనకి షేప్ అంత నీట్గా అయితే రాదు. చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లల ఫ్రాక్ కాబట్టి వీనెక్ పెట్టాను, బాగుంటుంది. అందులో వెల్వెట్ క్లాత్ కాబట్టి అంతేనండి. ఫ్రంట్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి డాట్స్ అయితే వేసేసుకున్నాము. ఎగ్జాక్ట్లీ షోల్డర్ మిడిల్లో ఫోల్డింగ్ చేసుకునే విధంగా 1/2 ఇంచ్ ఖర్చుతో 4 ఇంచ్ వరకు మనం డాట్స్ అయితే 2 సైడ్స్ వేసుకున్నాము. ఇంతే, డబల్ స్టిచ్ వేస్తే స్టిచ్ అనేది విడిపోదు మనకి. ఓకే, ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది కూడా లైనింగ్ జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. నేను నెక్స్ట్ అయితే కటింగ్ వీడియోలో చూపించలేదు కదా, ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేసేయండి. నెక్ దేని మీదే జాయింట్ అయిపోయిన తర్వాత కట్ చేస్తున్నాను. ఓకేనా, చిన్నగా ఒక 3 ఇంచెస్ వరకు పెట్టుకున్నాను నేను, ఎందుకంటే జిప్ వేద్దాం అనుకున్నా దీనికి బ్యాక్ సైడ్ కాబట్టి నెక్ అనేది చిన్నగా కట్ చేసుకున్నాను. నేను నెక్ వేయడానికి వచ్చేసి స్ట్రైట్ పీస్ అయితే తీసుకుంటున్నాను, రౌండ్ నెక్ కదా అందుకు. యాక్చువల్లీ క్రాస్ పీస్ అయినా కూడా తీసుకొని వేసుకోవచ్చు, కానీ నేనైతే స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను. కొంచెం వెడల్పుతో వేసుకుంటే పీస్ అనేది మనకు నీట్గా కూర్చుంటుంది క్లాత్ మీద. ఇప్పుడు ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వన్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి 1/2 ఇంచ్ ఖర్చుతో పెట్టుకొని రౌండ్ షేప్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి అక్కడక్కడ చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ ఈ విధంగా మళ్ళీ రౌండ్ నెక్ వరకు షేప్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు రౌండ్ ప్రిల్స్ పెట్టుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. డ్రెస్లకు కానీ ఫ్రాక్స్ కానీ ఈ విధంగా స్టిచ్ చేస్తాను నేను, ఎందుకంటే నెక్ కొంచెం నీట్గా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి. ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చుతో మొత్తం కుట్టేసుకున్న తర్వాత అక్కడెక్కడ నాట్స్ పెట్టేసుకొని క్లాత్ మొత్తాన్ని ఫోల్డింగ్ చేసేసి పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాము. ఇంతేనండి. నెక్స్ట్ కొంచెం వెడల్పు క్లాత్ తీసుకునే విధంగా వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం జిప్ వేసేద్దాం. ఫోల్డింగ్ చేసి నెక్ మిడిల్లో కట్ చేసేద్దాం. ఎగ్జాక్ట్లీ నెక్ మిడిల్లోనే ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. క్లాత్ అనేది జారకుండా పట్టుకొని కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం హుక్కు పట్టి ఎలా వేస్తామో అలాగా 2 సైడ్స్ వేయాలి అన్నమాట. ఎగ్జాక్ట్లీ నెక్ దగ్గర పైన క్లాత్ ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ ఖర్చుతో మొత్తం ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. కింద ఎక్స్ట్రా ఉన్నది అయితే కట్ చేసేద్దాము. ఇప్పుడు క్లాత్ని ఫోల్డ్ చేసేసి పైన ఒక స్టిచ్ వేసేసుకొని ఉన్న క్లాత్ మొత్తాన్ని మనం లోపలికి పూర్తిగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. మొత్తం లోపలికి ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత ఎడ్జ్కు ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం. పైన ఫోల్డ్ చేసిన దగ్గర అయితే నీట్గా ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మనం లాస్ట్ స్టిచ్ వచ్చేసరికి క్లాత్ బయటకు వస్తుంది, అలా రాకుండా నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో పార్ట్ కూడా తీసుకొని సేమ్ అలానే ఒక పీస్ తీసుకొని
ఈ విధంగా అయితే 1/2 ఇంచ్ ఖర్చుతో మొత్తం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. పైన అయితే ఫోల్డ్ చేసేయాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ నెక్ వేసుకున్నాం కదా. నెక్ వేసుకున్నప్పుడు క్లాత్ని ఫోల్డ్ చేయాలి. ఒకవేళ నెక్ వేసుకోకుండా అలా వదిలేసేయచ్చు, ఎందుకంటే తర్వాత నెక్ వేసుకున్నప్పుడు దాన్ని నీట్గా ఫినిషింగ్ ఇవ్వచ్చు. సేమ్ ఇది కూడా అంతే. పైన ఒక స్టిచ్ వేసుకొని క్లాత్ మొత్తాన్ని లోపలికి దొబ్బేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. జిప్ చాలా రకాలుగా వేయచ్చండి, ఒక్కొక్కరు ఒక్కో వేలో వేస్తారు. నేను వచ్చేసి చాలా ఈజీగా అయితే చూపిస్తాను మీకు. కొత్త వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. హుక్స్ కాజా పెట్టుకోవచ్చు, కానీ జిప్ వేస్తే ఫ్రాక్స్ కొంచెం రెడీమేడ్ లుక్ అయితే వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి నేనైతే జిప్ వేయడానికి సింగిల్ ఫుట్ అయితే యూస్ చేస్తాను. నార్మల్ ఫుట్తో కూడా వేసుకోవచ్చు, కానీ వెల్వెట్ క్లాత్ కదా కొంచెం ఎక్కువ పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, కాబట్టి సింగిల్ ఫుట్ అయితే పెట్టుకున్నాను. కానీ సింగిల్ ఫుట్ పెట్టుకుంటే జిప్ వేసినప్పుడు కొంచెం ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. వన్ సైడ్ జిప్ ఈ విధంగా పెట్టుకొని పై వరకు పెట్టుకొని జిప్ పక్కనే ఎగ్జాక్ట్లీ స్టిచ్ వచ్చే విధంగా వేసుకోవాలి. స్టిచ్ అయితే పక్కనే రావాలి, మనకి గ్యాప్ అయితే ఉండకూడదు, జిప్ పక్కనే రావాలి. కింది వరకు స్ట్రైట్గా సేమ్ అలానే వచ్చిన తర్వాత 1 ఇంచ్ ఉన్నప్పుడు మనం సూది అనేది కొంచెం పైకి లేపేసి పాదంని ఇంకో పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కింద ఒకదాని మీద ఒకటి పెట్టుకొని 1 ఇంచ్ వరకు సేమ్ కలిపేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. తర్వాత కింద రఫ్ అయితే వేసేసుకోవాలి నీట్గా. ఆ స్టిచ్ అనేది విడిపోకూడదు మనకి. స్టిచ్ విడిపోతే జిప్ అయితే కిందకి వచ్చేస్తుంది. పక్కన వచ్చేసి జిప్ పక్కనే దాని మీద యువతల పార్ట్ని పైకి పెట్టేసి జిప్ కనిపించకుండా పక్కన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న జిప్ను అయితే మనం కట్ చేసేద్దాము. ఇంతేనండి, జిప్ వేయడం చాలా ఈజీగా ఉంది కదా. స్టిచ్ వేసినప్పుడు పక్కన పడకుండా ఎక్కడన్నా పడితే ఈ విధంగా జిప్ అయితే ఫ్రీగా రాదు. అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అయితే 2 కంప్లీట్ అయిపోయినాయి కదా మనకి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ అయితే జాయిన్ చేసేద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 తీసుకొని ఈ విధంగా రివర్స్లో ఉంచేసుకొని షోల్డర్స్ అయితే జాయిన్ చేసేస్తున్నాను. 1/2 ఇంచ్ ఖర్చుతో నీట్గా ఈక్వల్గా పెట్టుకొని డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. టూ సైడ్స్ కూడా థ్రెడ్ కట్ చేయకుండా కలిపేసి షోల్డర్స్ అయితే ఈ విధంగా జాయింట్ అయితే వేసేసాను నేను. తర్వాత వచ్చేసి హ్యాండ్, దీనికి వచ్చేసి సెమీ స్లీవ్స్ అయితే కట్ చేశాను కదా, దానికి లైనింగ్ ఈ విధంగా హ్యాండ్ ప్రిపేర్ చేసేసుకొని లైనింగ్తో ఎగ్జాక్ట్లీ మిడిల్లో పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో హ్యాండ్ అయితే మొత్తం జాయింట్ అయితే వేసేద్దాం. నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే జాయింట్ అయితే వేసేసుకున్నాము. టూ హ్యాండ్స్ అయితే జాయింట్స్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వన్ సైడ్ అయితే క్లోజ్ చేసేద్దాం మనం, ఎందుకంటే కింద పార్ట్ జాయిన్ చేయాలి కదా. అదైతే ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్స్ కలిపి తీసుకున్నాం క్లాత్, సపరేట్గా అయితే తీసుకోలేదు కదా మనం, విడివిడిగా ఏం లేదు, అది కలిసే ఉంది క్లాత్. ఇప్పుడు నేను ఒక డోరీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మనం సైడ్ స్టిచ్ చేసేటప్పుడే ఆ డోరీని పెట్టి స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, మళ్ళీ పైన యాడ్ చేయడానికి ఉండదు. కాబట్టి మనం సైడ్ వేసేటప్పుడే డోరీస్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఆ డోరీ మేకింగ్ అనేది ఎలానో తెలియకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ వేస్ట్ మెజర్ చూసుకోవాలి. తర్వాత వచ్చేసి కింది పార్ట్, దీనికి లైనింగ్ జాయిన్ చేసుకొని ఈ విధంగా 1 ఇంచ్ ప్రిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈక్వల్గా ప్రిల్స్ పెట్టేసుకొని ఫ్రాక్ వేస్ట్ లూజ్ ఎంత ఉందో అంతవరకు ప్రిల్ అయితే పెట్టేసుకున్నాము. ఈ విధంగా సపరేట్గా ప్రిల్స్ పెడితే కొంచెం నీట్గా వస్తాయి అన్నమాట. మనం క్లాత్ మీదే కూడా డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు ప్రిల్స్. అయిపోయింది ఫ్రిల్స్ మొత్తం. ఇప్పుడు బాడీకి అయితే జాయిన్ చేసేస్తున్నాను నేను.
1/2 ఇంచ్ ఖర్చుతో మొత్తం ఫ్రాక్ మొత్తానికి ఈ విధంగా అయితే జాయింట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో వైపు ఉంది కదా సైడ్స్, అటు సైడ్ కూడా ఇంకో డోరీ ఉంటుంది కదా, ఆ డోరీని పెట్టుకొని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి కింది వరకు. ఇంతేనండి, నార్మల్ ఫ్రాక్ చాలా ఈజీగా అయిపోతుంది. కింద వచ్చేసి ఇది క్లాత్ స్మూత్గా ఉంది కాబట్టి నేను వైర్ పీకో చేపించాను కొంచెం స్టిఫ్గా ఉండడానికి. ఇంతే, సింపుల్గా మనమే కుట్టేసుకోవచ్చు. సేమ్ రెడీమేడ్ లుకింగే వస్తుంది. కింద అనేది కొంచెం పీకో వైర్ పీకో అలా చేపిస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.